బీవైడి కార్స్ తెలుసు కదా, బీవైడి కార్స్ కంపెనీ తెలంగాణకు రాబోతున్నదట. బీవైడికి ఓకే, తెలంగాణలో ఈవీ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. సో యాక్చువల్గా ఇది చాలా పెద్ద కంపెనీ. ఈ బీవైడి ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆన్ రోడ్ ప్రైజు 30 లక్షలతోనే స్టార్ట్ అవుతుంది ఈ వెహికల్. అంతకంటే చిన్న వెహికల్స్ ఇందులో లేవని అనుకుంటున్నాను నేను. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను మొన్న కూడా ఈ వార్త చదివిన, మెగా కృష్ణారెడ్డితో కలిసి జాయింట్ వెంచర్ అట. ఇప్పుడు ఈ ఒలెక్ట్రా ఈ బస్సుల్లో కూడా ఇదే టెక్నాలజీ వాడుతున్నారో ఏదో వచ్చింది. ఆయనకి మధ్య ఏదో లింక్ ఉన్నది ఆ కంపెనీకి, మెగా కృష్ణారెడ్డికి మధ్య. సో మెగా కృష్ణారెడ్డితో కలిసి జాయింట్ వెంచర్ని తెలంగాణలో పెట్టబోతున్నారట. 85,000 కోట్ల మేర పెట్టుబడులు. షాబాద్ వద్ద 500 ఎకరాల్లో ఏర్పాటు. దాంతోపాటు హైదరాబాద్ సమీపంలో మరో 3 ప్రాంతాల్లో పరిశీలన. చైనాకు చెందిన దిగ్గజ విద్యుత్ కార్ల తయారీ సంస్థ బీవైడి ఎట్టకేలకు భారత్లో తన ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేయబోతుంది. అసలు యాక్చువల్గా భారత్లో లేదు, ఫస్ట్ యూనిట్ అనమాట. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్తో కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ జేవీ ఈక్విటీలో చైనా కంపెనీకి 49%, ఎంఈఏఎల్కు అంటే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు 51% వాటా అట. అంటే మేజర్ వాటా మెగా కృష్ణారెడ్డిదే. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి తెలంగాణలో కంపెనీ సంస్థ వ్యవస్థ ఏర్పాటు అంటే దాని వెనకాల ఏదో కుట్ర భూముల వ్యవహారం ఏదో లేనిదైతే ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని దోపిడీకి సంబంధించిందే ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని స్కీమ్స్ ఎన్ని కాంట్రాక్ట్లు, ప్రతి దాంట్లో కుంభకోణమే. మరి దీని వెనకాల ఏముందన్నది మనం ఇప్పుడే చెప్పలేం. దీని వెనకాల ఇప్పుడు 500 ఎకరాలు ఇవ్వబోతున్నారట. ఇప్పుడు అసలు దానికి అవసరమైంది ఎంత, ఆ కంపెనీకి కావాల్సింది ఎంత, ఇస్తున్నది ఎంత అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్గా. ఇట్లా చాలా ఇప్పుడు పోయిన గవర్నమెంట్ హయాంలో కూడా ఈడ మొత్తం ప్రజల సొమ్ముని దోపిడీ చేసి ఇక్కడి నుంచి విదేశాలకు డబ్బులు పంపి ఒక కంపెనీ పేరుతో మళ్ళీ తెలంగాణకి ఆ మనీని వైట్గా మార్చుకున్నారు. సో దీని వెనకాల కూడా ఏదో ఉందా మనం ఇప్పుడే చెప్పలేం, స్టేట్మెంట్ ఇవ్వలేం. కానీ అనుమానాలు అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎందుకంటే కుట్రపూరిత వ్యక్తి తెలంగాణకు పట్టిన ఒక పెద్ద శని ఈ వ్యక్తి. సో కాబట్టి తప్పు జరగకుండా లేకపోతే ఏదో కుట్ర లేకుండా ఎంటర్ అవుతారని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు, షాబాద్ వద్ద 500 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నానండి. ఇప్పుడు ఒక కంపెనీకి 200 ఎకరాలే సరిపోతే ఇంకొక 300 ఎకరాలకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఇంకొక రకంగా వేరే దానికి వాడుకుంటారు. ఇప్పుడు 500 ఎకరాలు అన్నది ఎక్కువనా తక్కువనా ఏంటి అనేది మనం రాబోయే రోజుల్లో వీటి మీద ఫోకస్ చేసి వీడియోలు చేయాల్సిన అవసరం ఉన్నది. దశల వారీగా 2032 నాటికి నాటికి 6 లక్షల ఈవీలు 20 గిగావాట్ల బ్యాటరీల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు కోసం 2 కంపెనీలు సుమారు 85,490 కోట్ల మేర పెట్టుబడులు పెడతాయని అంచనా. షాబాద్ వద్దే ప్రాజెక్ట్ అట. బీవైడి ఇప్పటికే ఎంఈఐఎల్ గ్రూప్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్తో కలిసి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపురం వద్ద 150 ఎకరాల్లో విద్యుత్ బ్యాటరీలతో నడిచే బస్సులు తయారు చేస్తోంది. ఇది అక్కడ ఆ భూములు కూడా టెంపుల్కి సంబంధించిన భూములు అవి. ఇది చాలా పెద్ద స్టోరీ ఉంటుంది దీని వెనకాల. తెలంగాణ ఆర్టీసీతో పాటు అనేక రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు ఈ బస్సులను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పుడు ఎంఈఐఎల్తో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసే ఈవీ కార్ల ప్రాజెక్టును కూడా షాబాద్ మండలంలోనే 500 ఎకరాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రాజెక్టు ఎక్కడ అనే దానిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని, షాబాద్తో పాటు హైదరాబాద్ సమీపంలోని మరో 3 ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి భారత్లో తయారీ యూనిట్ ఏర్పాటుకు బీవైడి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. $100 కోట్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తామని 2023లో ఎంఈఐఎల్తో కలిసి దరఖాస్తు కూడా చేసింది. అయితే భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఈ ప్రతిపాదన తిరస్కరించింది. అయినా పట్టు వదలకుండా బీవైడి ఎంఈఐఎల్ తమ ప్రయత్నాలు కొనసాగించినాయి. ఇటీవల చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బీవైడి జేవీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు పైన పూర్తి స్పష్టత వచ్చేందుకు మరికొద్ది రోజుల సమయం పడుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలోనే ఎందుకు పెడుతున్నారు?
బీవైడీ ఉత్పత్తి యూనిట్ కోసం అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయి. అయితే ఇప్పటికే ఎంఈఐఎల్ గ్రూప్ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్తో ఉన్న అనుబంధంతో పాటు ఆ ప్రాజెక్టుకి సమీపంలోనే 500 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఈవీలపైన రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందునే తెలంగాణను ఎంచుకున్నది. ఈ ప్రాజెక్టు అమలుకు నోచుకుంటే ప్రాజెక్టు సమీపంలో ఈవీల తయారీకి అవసరమైన అనుబంధ సంస్థల క్లస్టర్ కూడా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ లతో దూసుకుపోతున్న హైదరాబాద్ ఈ ప్రాజెక్టుతో ఆటోమొబైల్ కేంద్రంగాను ఎదిగే అవకాశం ఉంటుందని ఆశిస్తోంది. దీని వెనకాల ఈ సీతారాంపూర్ దగ్గర భూముల దీని వెనకాల పెద్ద స్కామ్ అది.